ఏటి ఇంత లేట్ గా వచ్చావేటి? అంటే మా ఆవిడ క్యారేజ్ కట్టడం లేట్ అయింది మేనేజర్ గారు. ఏటి ఒక పూట అన్నం మానేస్తే ఏటైపోతావేటి? మనిషి ఎలాగో దుఃఖలాగే ఉంటావు కదా, క్యారేజ్ కట్టలేదని కారణాలు చెప్తున్నావు. లేట్ గా వచ్చినందుకు జీతం కట్ చేసి మంటవేటి? అబ్బే మేనేజర్ గారు ఇంకోసారి ఇలాంటి జరగదులేండి. చూస్తానులే, ముందెళ్ళి లెక్కలు చూడు. ఏటి? సరేనండి. గురుగారు వస్తారా? ఇదే ఈ రోజు కేల్సిన లోడు. మొత్తం ఎన్ని బస్తాలు రా? 170 అండి. సరిగ్గా లెక్కెట్టారా? లెక్క తేడా వస్తే మన జీతానికి బొక్క పడిపోద్ది. అబ్బే లెక్కేసా అండి, కరెక్ట్ 170 ఉన్నాయి. సరే లారీ వచ్చిందా? వచ్చిందండి. మీకు మాసేపు లారీ ఎక్కిద్దాం ఆగాం. సరే ఎక్కించండి. సరే మోటార్ పట్టండి రా. ఏటి ఫ్యాన్ కింద కూర్చున్నావు? అదే లెక్కలు చూస్తున్నానండి. ఓహో, కొన్న ఏసీ రూమ్ లోకి వచ్చి చూస్తావా? అబ్బే ఎందుకండి? అంటే రమ్మంటే వచ్చేస్తావు అనమాట. లేదు మేనేజర్ గారు. ఎక్కడ కూర్చుంటే లెక్క ఏంటి తెలుస్తుంది? బయటికి వెళ్ళా లారీ దగ్గర కూర్చో. మిల్లికి పడుతున్న బొక్కలేటో ఏటి అప్పుడే తినేస్తున్నావా? లారీ సౌండ్ వినబడట్లేదా? లోడ్కి ఇంకో లారీ వస్తుంది. నువ్వు ఇక్కడ తింటే కూర్చుంటే అక్కడ లోడ్ ఎవడ ఎక్కేస్తాడే? వెళ్తున్నాను మేనేజర్ గారు. రే ఇందులో గుడ్లు ఉన్నాయి, మీరు తినేయండి.